నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజ్యసభ ముందుకు వ్యవసాయ బిల్లులు, అధికార విపక్షాల మధ్య వాడివేడి వాదనలకు అవకాశం. తిరుమలలో డిక్లరేషన్ కొనసాగాలన్న కనకమేడల, కేంద్రం జోక్యం చేసుకోవాలని రాజ్యసభలో విజ్ఞప్తి. దేశంలో 54 లక్షలకు చేరిన కరోనా కేసులు, కొత్తగా 92,605 మందికి సోకిన వైరస్. కొబ్బరి కొరతను తెలిపేందుకు వినూత్న నిరసన, చెట్టు ఎక్కి ప్రసంగించిన శ్రీలంక మంత్రి. వైభవంగా రెండో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, చినశేష వాహనంపై స్వామివారి విహారం. తిరుమలలో అన్య మతస్థులకు డిక్లరేషన్ అవసరం లేదన్న తితిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగిన విషయాన్ని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ప్రస్తావించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వం కల్పించుకుని హిందువుల మనోభావాలు కాపాడాలని కోరారు. తిరుమల దేవస్థానం అనేటటువంటిది చాలా పుణ్యక్షేత్రము. గత అనేక దశాబ్దములుగా దేశవ్యాప్తం నుంచి ప్రపంచవ్యాప్తంగా భక్తులు అందరూ కూడా సందర్శించుకోవడం జరుగుతున్నది. అన్య మతస్థులు గనక సందర్శించినట్లయితే ఆ తిరుమల దేవస్థానంలో ఒక డిక్లరేషన్ ఇచ్చి దేవస్థానం పైన దేవుని పైన నమ్మకంతో ఉన్నట్లుగా ఇచ్చి సందర్శించవలసినటువంటిదిగా అక్కడ రూల్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తూ ఇంతకు ముందు గౌరవనీయులు లైట్ అబ్దుల్ కలాం గారు కూడా టెంపుల్ విజిట్ చేసినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు. ఏఐసిసి ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా విజిట్ చేసినప్పుడు సందర్శించినప్పుడు ఆ రకంగా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు నిన్న ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. హిందూ దేవస్థానాలు అక్కడికి వచ్చేటటువంటి అన్య మతస్థులందరూ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎవరైనా కూడా విశ్వాసం ఉంటే సందర్శించుకోవచ్చు అనేటటువంటి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందరూ కూడా చాలా దీనిపైన నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని అదే విధానాన్ని కొనసాగించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో అంతర్వేది ఇలా కనకదుర్గ దేవస్థానాలపైన ఇతర దేవస్థానాలపైన దాడులు జరుగుతున్నాయి, విగ్రహాలు దొంగిలించబడుతున్నాయి, రథం తగిలించబడుతుంది. గత 10 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలపైన జరుగుతున్నటువంటి దాడి పూర్తిగా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నది. వాటిపైన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనందువల్ల కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ విషయంలో హిందువుల మనోభావాలు అదేవిధంగా ఇతర మతస్థుల మనోభావాలను గౌరవించే విధంగా క్షేత్రాల యొక్క శాంటిటీని కాపాడవలసిందిగా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వ్యవసాయ బిల్లులకు నిరసనగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు పోరుబాట పట్టారు. పంజాబ్లో ఈ నెల 25న రాష్ట్ర బంద్ పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు శనివారం సమావేశమైన 31 రైతు సంఘాలు ఉమ్మడి కార్యాచరణను ప్రకటించాయి. మరోవైపు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఈ నెల 24 నుంచి 28 వరకు రైల్ రోకో నిర్వహించాలని నిర్ణయించింది. పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ స్వస్థలం ముక్బర్ జిల్లా బాదల్ గ్రామంలో ఈ నెల 15 నుంచి నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్లో జరుగుతున్న ఆందోళనలో శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసిన ఓ రైతు నిన్న మృతి చెందారు. అటు హర్యానాలో భారతీయ కిసాన్ యూనియన్ ఇవాళ రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టనుంది. హర్యానా వ్యాప్తంగా 3 గంటల పాటు రహదారులను దిగ్బంధించనున్నట్లు తెలిపింది. राज्यसभा समावेशाలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. महोदय, इस देश के किसान को और इस देश के कृषि क्षेत्र की सबसे बड़ी समस्या क्या रही? इस देश के कृषि क्षेत्र की सबसे बड़ी समस्या रही कि हमारे यहां प्रॉपर बजट का आवंटन नहीं हुआ। और मैं बड़े विश्वास के साथ आपको कह रहा हूं कि 2009 से 2014 के दौरान कृषि क्षेत्र के बजट में आपके समय में 9 से 14 में कृषि क्षेत्र के बजट में केवल 8.5% की वृद्धि हुई थी, जबकि 2014 से 2019 में हमारी सरकार ने
कृषि क्षेत्र में 38.8% की वृद्धि करके कृषि क्षेत्र को ताकत बनाने का काम किया है। ये हमारी सरकार का कमिटमेंट है, ये हमारी सरकार का कमिटमेंट है और इसलिए इस कमिटमेंट पर हम आगे बढ़ने का काम कर रहे हैं। महोदय, मैं ये कहना चाहता हूं कि आज कृषि क्षेत्र को एक नए तरीके से आगे बढ़ना चाहिए। अभी बाजवा साहब कह रहे थे कॉन्ट्रैक्ट खेती तो सबसे पहले पंजाब में आई। आज भी आपके यहाँ कॉन्ट्रैक्ट खेती है, आज भी आप मना नहीं कर सकते हो, आपके यहाँ कॉन्ट्रैक्ट खेती है। कॉन्ट्रैक्ट खेती तो हरियाणा में हुड्डा साहब के समय में आई, आज भी आप मना नहीं कर सकते, कॉन्ट्रैक्ट खेती है। और कॉन्ट्रैक्ट खेती का जो ऑर्डिनेंस है वो तो अभी तमिलनाडु में भी है और उड़ीसा में भी है। हम कोई किसान की जमीन को नहीं दे रहे, हम उसका व्यापार, उसकी सेवा, उसकी ताकत, उसमें हम पूंजी निवेश को बढ़ाने की बात कर रहे हैं। और इसलिए कृषि क्षेत्र और किसानों को सेवा प्रदान करने के लिए आज उच्च टेक्नोलॉजी की आवश्यकता है। आज जो डिजिटल के कारण, चाहे मौसम की बात हो, चाहे जमीन की आर्द्रता को, उसकी नमी को नापने का विषय हो, आज उसको डिजिटल उपकरण, किसान को उद्यमी बनाना और किसान संगठनों को आगे बढ़ाने की बहुत आवश्यकता थी। मैं तो हमारे कृषि मंत्री जी नरेंद्र सिंह जी तोमर और हमारे माननीय प्रधानमंत्री जी के विजनरी आइडिया के लिए इस सरकार को बधाई देना चाहता हूं कि इस सरकार ने 10,000 फार्मर प्रोड्यूस ऑर्गेनाइजेशन बनाए हैं। आखिर ये जो 10,000 एफपीओ बनाए हैं उसमें 2,000 से ज्यादा तो अब सक्रिय हो गए हैं। आप नासिक के एक एफपीओ का उदाहरण सुन के आइए, आपको पता लगेगा कि हम अपने एफपीओ के माध्यम से अपने एक्सपोर्ट को कैसे बढ़ा सकते हैं। और मैं सरकार को इस बात की भी बधाई देना चाहता हूं कि कृषि क्षेत्र से जहां पलायन जारी था, इस सरकार के आने के बाद आज युवा स्नातक 1,000 से ज्यादा एग्रो स्टार्टअप बनाए गए हैं, जो इस सरकार ने कृषि में नए निवेश और रोजगार को बढ़ाने के लिए काम बढ़ाया। आखिर हम ये एफपीओ बना रहे हैं, हम ये एग्रो स्टार्टअप बना रहे हैं और हम किसान को बांध के रखना चाहते हैं। आपको केवल बड़े लोग दिखते हैं, आपको वो नौजवान नहीं दिखते जो आईआईटी, आईआईएम करके वापस से अपने गांव में अपने किसान को, अपनी ताकत को, अपनी डिजिटल चीज से जोड़ करके अपनी किसानी को आगे बढ़ाना चाहते हैं। आप कृषि क्षेत्र में किसी भी प्रकार के नए आविष्कार की, नए परिवर्तन की, नई संकल्पना की, नई सोच की, ताकत की बात नहीं कर सकते। आपके लिए किसान केवल एक वोट बैंक है, आप सबको वोट बैंक देखते हैं। हमारे लिए किसान इस देश को आगे बढ़ाने वाला एक स्वाभिमानी समाज है, जिसको ताकत देना और डिजिटल से जोड़ना ये हमारी ताकत। आप इस बिल का पूरा अध्ययन करिए। आप ये कहते हैं कि साहब एमएसपी खत्म हो जाएगा। बाजवा साहब, आप 2022 तक है, अभी तो ये मानसून सेशन है, इसके बाद विंटर सेशन आएगा, खरीफ की फसल आई हुई है। मैंने अपने कल गांव में फोन किया, बाजरा तैयार है, बाजरा आने वाला है, अक्टूबर में इसको एमएसपी मिलेगी और विंटर सेशन में बताएंगे कि आपने कितने झूठ बोला। और मैं तो नरेंद्र सिंह जी तोमर से ये निवेदन करूंगा कि सदन में जो पॉइंट ऑफ ऑर्डर है वो केवल एक दिन के लिए मांगा जाता है। माननीय उपसभापति महोदय, अगर रूल में ऐसा प्रोविजन होता तो मैं आपसे पॉइंट ऑफ ऑर्डर 4 साल के लिए मांगता, क्योंकि 24 तक हम सरकार में हैं, 8 बार एमएसपी रबी और खरीफ की फसल आनी है। हर फसल के समय हम इस सदन को आकर के बताएंगे कि सरकार ने एमएसपी पे खरीदा है और हर बार आपका झूठ बेनकाब होगा। ये वही झूठ है जो आप राफेल पे बोला करते थे, ये वही झूठ है जो आप सीए पे बोला करते थे, ये वही झूठ है जो आप किसानों के ऊपर बोला करते हैं। और अभी हम कहीं जाने वाले हैं, हम 2024 के बाद भी जनता, क्योंकि हम सच के साथ हैं, इसलिए हमको जनता आशीर्वाद देती है। एक बार नहीं उजागर होगा। मैं आज देश के किसानों को कहना चाहता हूं कि किसानों की कहीं एमएसपी नहीं गई है। 2024 तक 8 बार एमएसपी का इशू आने वाला और 8 बार इस सरकार की सच्चाई लोगों के सामने आने वाली है और आपका झूठ बेनकाब होने वाला है। और इसलिए मैं ये भी कहना चाहता हूं कि एमएसपी का इशू एक पूरी तरह झूठ के साथ बोला गया है। और इसलिए आज इस बात से कौन इनकार कर सकता है कि भारतीय कृषि को अधिक निवेश, बेहतर बाजार संरचना, प्रोसेसिंग और निर्यात की आवश्यकता है। और इसके लिए नीतिगत समर्थन है ताकि कृषि स्टार्टअप, फार्मर प्रोड्यूस ऑर्गेनाइजेशन, टेक्नोलॉजी, मार्केट
मूल्य संवर्धन के साथ किसानों को बहुत अधिक आवश्यक सेवाएं और सहायता प्रदान कर सके। और इसलिए विपक्ष को इस मुद्दे पर राजनीति और किसानों को गुमराह करना बंद करना चाहिए, जबकि ग्रामीण अर्थव्यवस्था में सुधार करने के लिए एक काफी बड़ा सुधार हम लोग लेकर के आए हैं। महोदय, मैं आपके सामने ये कहना चाहता हूं कि आज जो बिल इस सरकार के माध्यम से किसानों की स्थिति को सुधारने के लिए आया है, విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్న వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీటి వల్ల అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగబోదని తేల్చి చెప్పారు. రైతులు పండించే పంటలకు మెరుగైన ధర దక్కాలనే ఉద్దేశంతోనే వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఫార్మర్స్ అండ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మర్స్ సర్వీసెస్ బిల్లులో 4 సవరణలు కోరుతూ విపక్షాలు తీర్మానాలు ప్రవేశపెట్టాయి. బిల్లులపై ప్రస్తుతం రాజ్యసభలో పార్టీలకు కేటాయించిన సమయం ఆధారంగా చర్చ జరుగుతోంది. బిల్లులను పరిశీలించి ఆమోదించాలని కేంద్ర మంత్రి తోమర్ కోరగా కాంగ్రెస్ సభ్యుడు పంజాబ్కు చెందిన ప్రతాప్ సింగ్ బజ్వా తీవ్రంగా వ్యతిరేకించారు. मैं सभापति महोदय आपके माध्यम से सदन को भी और देश के किसानों को भी यह विश्वास दिलाना चाहता हूं, ये विधेयक एमएसपी से संबंधित नहीं है। एमएसपी सरकार का प्रशासकीय निर्णय है। मैंने भी लोकसभा में आश्वस्त किया है, माननीय प्रधानमंत्री जी ने भी एमएसपी के बारे में अपनी बात कही है। एमएसपी जारी थी, जारी है और आने वाले कल में भी जारी रहेगी। यूपीए सरकार के समय माननीय मनमोहन सिंह जी भी प्रधानमंत्री थे। अनेक अवसरों पर जब भी उनको बात रखने का मौका दिया गया तब उन्होंने इस प्रकार के रिफॉर्म्स के बारे में अपनी राय व्यक्त की है। मैं सभापति महोदय आपके माध्यम से सदन को यह आग्रह करना चाहता हूं, इन विधेयकों के माध्यम से किसानों के जीवन में एक अभूतपूर्व बदलाव आएगा। इस पर विचार किया जाए और इन विधेयकों को समर्थन मिले। तोमर साहब, मैं आपको कहना चाहता हूं, आपने बहुत दलील अपील दी, हम बहुत आपकी भी कदर करते हैं, आप नेक आदमी। हम प्रधानमंत्री जी भी की बहुत इज्जत और कदर करते हैं। प्रधानमंत्री जी ने एक दफा भी पार्लियामेंट में आकर यह स्टेटमेंट नहीं दिया कि जो किसानों के खदशे हैं वो मैं दूर करूं। ये आपने तब ये स्टेटमेंट दी, प्रधानमंत्री जी से स्टेटमेंट दिलाई, जब आपके खुद के अलायंस पार्टनर और जो सबसे पुराने अलायंस पार्टनर अकाली दल वाले, जो एक किसानों की पार्टी किसी टाइम थी, अब तो नहीं है, जब उन्होंने बाहर आकर ये बात कही और फ्लोर ऑफ द हाउस लोकसभा में सुखबीर सिंह बादल ने कहा कि 3 महीने से हम इनकी वकालत करते रहे और ये गवर्नमेंट हमारी बात सुनने को तैयार नहीं, और हर बीबी सरदारनी हरसिमरत कौर बादल ने इस्तीफा दे दिया। आप बताएं, किसान आपकी बात कैसे मांगेंगे? దేశవ్యాప్తంగా కోవిడ్ విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్క రోజులో 92,605 కేసులు రికార్డు కావడంతో దేశవ్యాప్తంగా మొత్తం వ్యాధి సోకిన వారి సంఖ్య 54,620,020కి చేరింది. వైరస్ కాటుకు మరో 1,133 మంది చనిపోగా మొత్తం మరణాలు 86,782కు పెరిగాయి. దేశంలో ప్రస్తుతం 10,10,824 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటిదాకా 43,03,044 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 79.28కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా 2,137 మంది వైరస్ బారిన పడగా 2,192 మంది కోలుకున్నారు. వైరస్తో పోరాడి మరో 8 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు 1,033 మంది కోవిడ్తో మరణించారు. బాధితుల సంఖ్య 171,306కు చేరిందన్న తెలంగాణ వైద్య శాఖ ఇప్పటి వరకు 139,700 మంది వైరస్ను జయించారని వెల్లడించింది. ప్రస్తుతం 30,573 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 24,019 మంది హోం ఐసోలేషన్ చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. తాజాగా 53,811 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపిన అధికారులు కరోనా రికవరీ రేటు 81.54% పెరిగిందని స్పష్టం చేశారు. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 322 నమోదు కాగా రంగారెడ్డిలో 182, మేడ్చల్లో 146, కరీంనగర్లో 132 మంది వైరస్ బారిన పడ్డారు. నల్గొండలో 124, సిద్దిపేటలో 109, వరంగల్ అర్బన్లో 90 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది.
దేశంలో కరోనా ఉధృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. కరోనా విస్తృతి ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ సహా 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దూరదృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష జరిపే అవకాశం ఉంది. ఈ నెల 23న ఈ సమావేశం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా ప్రధాని చివరిసారిగా ఆగస్టు 11న ముఖ్యమంత్రులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. ఏదైనా సమస్య గురించి అందరికీ బలంగా తెలియాలంటే చెప్పే విధానం కాస్త వినూత్నంగా ఉండాలి. శ్రీలంకకు చెందిన ఓ మంత్రి ఇదే పని చేశారు. శ్రీలంక కొబ్బరికాయల కొరతను ఎదుర్కొంటూ ఉండగా ఈ సమస్యను ప్రజలకు తెలియజెప్పేందుకు మంత్రి అరుందిక ఫెర్నాండో ఏకంగా కొబ్బరి చెట్టు ఎక్కేశారు. దేశీయ వినియోగం, స్థానిక పరిశ్రమల నుంచి ఉన్న డిమాండ్తో దేశంలో 700 మిలియన్ కొబ్బరికాయల కొరత ఉందని చెట్టుపై నుంచే మంత్రి ప్రసంగించారు. ఎక్కడ కొద్దిపాటి భూమి ఉన్నా కొబ్బరి చెట్లను నాటి ప్రజలు సంబంధిత పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి అన్నారు. దేశానికి విదేశీ మారక ద్రవ్యం అందించే పరిశ్రమలో ఇది ఒకటి అని ప్రజలకు వివరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రసంగం ముగిసిన తర్వాత చెట్టు దిగే క్రమంలో మంత్రి చాలా ఇబ్బంది పడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. 0.8 වාර්ෂික පොල් නිෂ්පාදනයක් මේ රටේ තියෙනවා. හැබැයි මිලියන 700ක අඩුවක් තියෙනවා කර්මාන්ත වලට. පරිභෝජනයට බිලියන 1.8ක් උමනා වෙලා තියෙනවා. ඒක නිසා විශේෂයෙන්ම අපි බලාපොරොත්තු වෙනවා එකක් තමයි දේශීය පරිභෝජනයේ නාස්තිය නවත්තන්න. ඊළඟට తన గ్రామంలోని పొలాలకు నీటిని మళ్లించాలనే దృఢ సంకల్పంతో 30 ఏళ్ల పాటు శ్రమించి ఒంటరిగా కాలువ తవ్విన బీహార్లోని గయాకు చెందిన లంగి భుయన్కి మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర ట్రాక్టర్లను బహుకరించారు. లంగి భయన్కి ట్రాక్టర్ అందించడం తమకు దక్కిన గౌరవమన్న ఆనంద్ మహేంద్ర తాను చేసిన గొప్ప పనికి ఇది చాలా చిన్న బహుమతి అని అన్నారు. కరువు కారణంగా చాలా మంది గ్రామస్తులు పట్టణాలకు వెళ్తుంటే పుట్టిన ఊరి కరువును తీర్చేందుకు భుయాన్ 30 ఏళ్లు కష్టపడి 3 కిలోమీటర్ల కాలువ తవ్వాడు. ఆ ప్రాంతంలోని గుట్టల్లో వర్షాకాలం కురిసిన వాన ఈ కాలువ గుండా భుయాన్ గ్రామంలోని చెరువులోకి వచ్చి చేరుతుంది. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో నీరు సమృద్ధిగా లభించడంతో పశువులకు తాగునీరు, పొలాలకు సాగునీరు అందుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 2వ రోజైన ఇవాళ స్వామివారు చినశేష వాహనంపై విహరించారు. 5 తలలుండే చినశేష వాహనంపై కొలువు తీరి భక్తులకు వీణుల విందు చేశారు. పెదశేష వాహనం ఆదిశేషుడికి ప్రతీకైతే చినశేష వాహనం వాసుకిగా ప్రతీతి. చినశేష వాహనంపై శ్రీకృష్ణుని రూపంలో దర్శనమిచ్చే మలయప్ప స్వామిని చూసి మనసులో ఆ రూపాన్ని ధ్యానిస్తే కుండలిని యోగసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. వేద పండితుల మంత్రాల మధ్య వీధుల్లో ఉత్సాహంగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. గోపీలోలా గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ప్రాచీన భారతం సకల సంపదలకు ఆలవాలమై ఉండేది. చక్రవర్తుల పోషణలో దేశంలోని ఆలయాలు సుసంపన్నమై విరాజిల్లేవి.
గర్భగుడిలో సువర్ణ ప్రతిమలు కొలువు తీరి ఉండగా ఆ దేవతామూర్తులకు రత్నఖచిత మణిమయ వజ్రాభరణాలతో అలంకారాలు ఉండేవి. ఆ ఆలయాల్లోని సంపదతో పాటు చక్రవర్తుల ఖజానాలోని సొత్తు, విలువైన వస్తువులు, కళాఖండాలు భారతావని ఎల్లలు దాటి విదేశాలకు చేరి గాజుగదుల్లో మగ్గుతున్నాయి. తమిళనాడు శ్రీ రాజగోపాలస్వామి ఆలయానికి చెందిన పంచలోహ విగ్రహాలు 42 తర్వాత తిరిగొచ్చిన వేళ ఆ సంపద కూడా వెనక్కి వస్తుందన్న ఆశలు భారతీయుల్లో చిగురిస్తున్నాయి. ఇది బ్రిటన్లోని ప్రఖ్యాత మ్యూజియం. ఇందులో విగ్రహాలను, కళాఖండాలను, కరవాలాలు, డాలుల్ని చూస్తుంటే అంతా భారతీయతే కనిపిస్తుంది కదా. అవును, ఇవి భారతదేశంలో దోపిడీకి గురై సప్త సముద్రాలు దాటుకుని ఇక్కడికి వచ్చి చేరాయి. అత్యంత వైభవోపేతమైన భారతీయ సంస్కృతికి చిహ్నాలైన వీటిని ఆంగ్లేయులు తమ 200 ఏళ్ల పాలనలో దోచుకున్నారు. హిందూ ఆలయాలు, బౌద్ధ మందిరాల్లోని అనేక శిలలు, విగ్రహాలు, కళాఖండాల్ని భారత ఎల్లలు దాటించి ఇక్కడికి చేర్చారు. ప్రాచీన భారతం ఎంతో సుసంపన్నమైనది. ఆలయాల్లో భారీ ఎత్తున సంపద పోగుపడి ఉండేది. గుజరాత్లోని సోమనాథ్ ఆలయంపై దాదాపు 17 సార్లు దోపిడీ జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మనకి బాగా తెలిసిన కోహినూరు, నెమలి సింహాసనాలు మాత్రమే కాదు, లెక్కలేనన్ని విలువైన కళాఖండాలు విదేశీ మ్యూజియాల్లో మగ్గుతున్నాయి. వీటిలో అత్యధికం ప్రఖ్యాత బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆంగ్లేయులు బంగారం, వజ్రాల నుంచి పత్తి, తేయాకు వరకు అన్నీ దోచుకుపోయారనేది చారిత్రక వాస్తవం. భారత్ నుంచి విదేశాలకు తరలించిన శిల్ప కళాఖండాల జాబితా చాలా పెద్దదే అంటారు పురావస్తు నిపుణులు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ప్రాంతంలో 1797లో వెలుగుచూసిన అమరావతి స్తూపం అవశేషాలు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన వీటిలో బుద్ధుడి జీవిత విశేషాలను వివరించే చిత్రాలు, వివిధ భంగిమలు, బౌద్ధమత వైభవానికి నిదర్శనంగా నిలిచిన వందల శిలాఫలకాలను బ్రిటన్ పాలకులు తమ దేశానికి తరలించారు. తంజావూరులో 1100 ఏళ్ల కాలం నాటి ఆనంద తాండవం చేస్తున్న శివుడి ప్రతిమ కూడా ఇక్కడే ఉంది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి తారా విగ్రహం భారత్ నుంచి బ్రిటన్ తరలిపోయిన మరో విగ్రహం. ఇది హిందూ బౌద్ధ మతాల మధ్య ఉన్న సామీప్యతకు చక్కటి ఉదాహరణ. భారత భూభాగం నుంచి శ్రీలంకకు బౌద్ధం విస్తరించిన తొలినాళ్లలో అక్కడి రాజులు ఈ విగ్రహాన్ని తయారు చేపించినట్లు చరిత్రకారులు పేర్కొంటారు. నిలుచున్న స్థితిలో తారా విగ్రహం ఉంటుంది. శివుడి ఒళ్ళో కూర్చున్న పార్వతీ విగ్రహం భారత దేవాలయాలపై దాడులను తెలియచేస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు సైతం స్పష్టంగా కనిపించేలా నల్లరాతిపై ఈ శిల్పాన్ని చెక్కారు. ఇక్కడ నిలువెత్తు విష్ణుమూర్తి విగ్రహమైతే కళ్లు తిప్పుకోనివ్వదు. భారత శిల్పుల కళా నైపుణ్యానికి ఈ విగ్రహం కలికితురాయి. వివిధ భంగిమల్లో నాట్యం చేస్తున్న విగ్రహాలతో పాటు డోలు వాయిస్తున్నట్లు మలిచిన విగ్రహం చూపరులను కట్టిపడేస్తాయి. వీటిని 11వ శతాబ్దంలో తీర్చిదిద్దినట్లు చెబుతారు. బౌద్ధంలో ప్రముఖ స్థానమున్న అవలోకితేశ్వర విగ్రహం అద్భుతంగా ఉంటుంది. బౌద్ధుల పరమ గురువైన దలైలామాలు ఈయన అవతారమేనని బౌద్ధులు విశ్వసిస్తారు. కాంస్యంతో చేసిన అవలోకితేశ్వర విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈయన మొహంలో ప్రశాంతత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత స్పష్టంగా విగ్రహాన్ని తయారు చేయడం ఆనాటి భారతీయుల విజ్ఞానానికి, నైపుణ్యానికి ప్రతీక. ఇక 8 చేతులు, వాటిలో ఆయుధాలతో చాముండి విగ్రహం సైతం బ్రిటిష్ మ్యూజియంలోనే ఉంది. ఈ విగ్రహం 9వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు. దీనిని ఒరిస్సా నుంచి తరలించారు. కపాలాలు ధరించి భీతిగొలిపే ఆకారంలోని ఈ కాళీమాత విగ్రహం కొంతమేర ధ్వంసమైనా ఇప్పటికీ ఆ జగన్మాతను కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ఇక్కడే జైన ధర్మం ఆనవాళ్లు ఉన్నాయి. 11వ శతాబ్దంలోని జైన ఆలయం స్తంభం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. జంతువులు, దేవతలు, పూలు, ముత్యాలతో పాటు మనుషుల ఆకారాలతో అందంగా చెక్కిన స్తంభం ఒకటి ఉంది. ఇది 129 సెంటీమీటర్ల పొడవుతో చూడచక్కగా మలిచారు. దీనిని పశ్చిమ భారతం నుంచి తరలించినట్లు చెబుతుంటారు. సింహాసనం మీద కూర్చున్న బుద్ధుడి విగ్రహం కూడా ఈ మ్యూజియంలోనే ఉంది.
వందలో వేల ఏళ్ల భారతీయ చరిత్ర విదేశీ నేలపై గాజుగదుల్లో బందీగా ఉండిపోయింది. 42 తర్వాత శ్రీ రాజగోపాలస్వామి ఆలయంలోని సీతారామ లక్ష్మణులకు అజ్ఞాతవాసం వీడినట్లే ఆ మ్యూజియంలో కొలువు తీరిన మనవైన సంస్కృతుల ఆనవాళ్లని తిరిగి భారతావనిలో చూసుకోవాలని ఎంతో మంది అభిలషిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు గుర్తు తెలియని వ్యక్తులు విషం పూసిన లేఖను ఒకదాన్ని పంపించారు. దీనిని వైట్ హౌస్ సిబ్బంది గుర్తించడంతో అధికార యంత్రాంగంలో కలకలం రేగింది. ప్రాథమిక పరీక్షల్లో రెసిన్ అనే విష పదార్థంగా గుర్తించిన అధికారులు లేఖ పంపిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇందుకోసం FBI, సీక్రెట్ సర్వీసెస్, US పోస్టల్ ఇన్ఫెక్షన్ సర్వీసెస్లు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఇదే తరహాలో రెసిన్ పూసిన లేఖలను ట్రంప్నకు అతని పరిపాలనా విభాగం అధికారులకు పంపిన కారణంగా 2018లో నేవీ అధికారిని అరెస్ట్ చేశారు. గతంలో బరాక్ ఒబామా సైతం ఇదే తరహా లేఖలు రాగా వాటిని పంపిన వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించారు. రిసిన్ ఆముదపు గింజల్లో సహజంగా నిక్షిప్తమై ఉంటుంది. గింజల్ని శుద్ధి చేసిన తర్వాత మిగిలిన వ్యర్థాల నుంచి దీనిని తయారు చేస్తారు. ఈ విష పదార్థం మనిషి శరీరంలోకి వెళ్లిన 36 నుంచి 72 గంటల్లో మనిషి ప్రాణాలు కోల్పోతాడు. దీనిని ఇంతవరకు ఎలాంటి విరుగుడు మందు లేదు. మనిషి కళ్ళు దాదాపు 1 కోటి వరకు రంగులను చూడగలవు. అయితే వాటిలో కొన్ని మాత్రమే మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పచ్చని పూదోటలో విరబూసిన రోజా రేకులపై సేద తీరిన నీలివర్ణపు పాము అలాంటి ఆహ్లాదాన్ని పొందుతోంది. పిల్లిని గదిలో పెట్టి కొడితే అది కూడా పులిలా మారుతుందంటారు. ఈ మార్జలాన్ని చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. Sweetie, I know. Oh.